ఏపీ లిక్కర్ స్కామ్, ద బిగ్గెస్ట్ లిక్కర్ స్కామ్ ఇన్ ఇండియా. ఈ పంచాయతీ జగన్మోహన్ రెడ్డి గారి గొంతుకు చుట్టుకుంటుందా? ఛాన్స్ ఉంది. వి ఆల్ నో అబౌట్ ఏపీ లిక్కర్ స్కామ్. అది ఏ రేంజ్ లో జరిగిందో అందరికీ తెలుసు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అది చెయ్యకపోగా పాత బ్రాండ్స్ అన్ని తీసేసి కొత్త బ్రాండ్స్ అని చెప్పి డబ్బులు తీసుకొని చీప్ బ్రాండ్స్ తీసుకొచ్చారు. మళ్ళీ వాటిని కూడా రేట్లు పెంచి అమ్మారు. ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? అసలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు వైన్ షాప్లలో అసలు ఆన్లైన్ పేమెంట్స్ తీసుకునే వాళ్ళు కాదు, ప్రధానికి క్యాష్ తీసుకునే వాళ్ళు. ఆ డబ్బంతా ఏమైపోయింది? లెక్క ఉండాలి కదా మరి. అయితే అలాంటిది మేమేం చేయలేదని వైసీపీ వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. ఈ కేసుకి సంబంధించి ఏపీ అండ్ తెలంగాణలో ఈడీ రైడ్స్ జరిగాయి. అయితే ఈ కేసులో రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆయనతో పాటు మరికొందరు ఇళ్లలో కూడా రైడ్స్ జరుగుతున్నాయి. ఈ కేసులో ఆల్మోస్ట్ 3,500 కోట్లు చేతులు మారినట్టు సిట్ చార్జ్ షీట్ లో చేర్చింది. అండ్ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసిన ఈడీ రైడ్స్ స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేయడమే కాదు, ఆల్రెడీ రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ కూడా చేసింది. ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ లీడర్ కార్బూరి నాగేశ్వరరావు ఇంట్లో కూడా రైడ్స్ చేస్తున్నారు. అండ్ ఆయన్ని కూడా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు అసలు ఈ స్కామ్ లో కింగ్ పిన్ ఎవరో అనే యాంగిల్ లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో వైఎస్ఆర్సీపీకి ఈ లిక్కర్ స్కామ్ లో పార్ట్ ఉంది అనే విషయం అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు వచ్చే ఛాన్స్ ఉంది. సో లెట్స్ సీ ఏం జరుగుతుందో. ఇంకా ఎంతమందికి నోటీసులు ఇస్తారో, ఇంకా ఎంతమంది ఇళ్లలో రైడ్స్ చేస్తారో, ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం.